ఎప్పుడైనా చూడబోతున్నాం అంటే ఎలాగొచ్చేసి ఆన్లైన్లో ITR ఫామ్ని ఫిల్ చేయొచ్చని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అఫీషియల్ వెబ్సైట్ లాగిన్ చేసి డాష్బోర్డ్కి పోయేసి ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దీన్ని క్లిక్ చేయాలి. సో అండ్ దెన్ వచ్చేసి మనం అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలా, 2018-19 సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ ITR ఫామ్ని, సో ITR1ని సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ సబ్మిషన్ మోడ్, ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ సెలెక్ట్ చేయాలా. అండ్ దెన్ ఐ డోంట్ వాంట్ టు ఈ వెరిఫైని క్లిక్ చేస్తున్నా, కంటిన్యూ. సో అండ్ దెన్ ఇదా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ పేజ్. సో ఈ ఇన్స్ట్రక్షన్ పేజ్లో ఏముంటుందంటే మనం వచ్చేసి ఫామ్ ఫిల్ చేసేదానికి ఏ థింగ్స్ అంతా ఫాలో చేయాలని క్లీన్గా రాసి ఉంటారు ఈ ఇన్స్ట్రక్షన్ పేజ్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ని చదవాలి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏముందంటే వైల్ ఎంటరింగ్ ది డేటా ఇన్ ఆన్లైన్ రిటర్న్ ప్లీజ్ డోంట్ క్లిక్ బ్యాక్ బటన్ ఇన్ బ్రౌజర్ ఆర్ ప్రెస్ బ్యాక్ స్పేస్ బటన్, యూ విల్ బి లాగ్డ్ అవుట్. సో ఏంటంటే మనం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాం, ఆన్లైన్ మోడ్లో ఫైల్ చేస్తున్నామంటే బ్యాక్ బటన్ ఎప్పుడు ప్రెస్ చేయకూడదు, అదేలాగా బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రెస్ చేసినాకు ఈ సైట్లోంచి లాగౌట్ అయిపోద్ది. అండ్ దెన్ ఆల్ అమౌంట్స్ ఆర్ ఇన్ ఇండియన్ రూపీస్. మనం ఏ ఇన్కమ్ మనం ఫిల్ చేసినా అది ఇండియన్ రూపీస్లో ఉండాలా. క్యాలెండర్ ఇస్ ప్రొవైడర్ ఫర్ సెలెక్టింగ్ ది డేట్ ఫీల్డ్. సో ఆన్లైన్లో ఒక క్యాలెండర్ ఫీల్డ్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది. మనం ఎక్కడంటే డేట్ ఫీల్డ్ వస్తుందో క్లిక్ చేస్తే క్యాలెండర్లో ఏ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆల్ గ్రేడ్ అవుట్ ఫీల్డ్స్ ఆర్ ఎయిదర్ ఆటో ఫిల్ ఆర్ నాన్ ఎడిటబుల్. సో గ్రేడ్ అవుట్ ఫీల్డ్స్ ఉంటే అది వచ్చేసి ఆటో ఫిల్ అయిపోతుంది, లేకపోతే నాన్ ఎడిటబుల్, మన వల్ల ఎడిట్ చేయలేదు. And then it is good practice to save your work frequently. Please use save draft button. సో ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ ఉంటే ఏంటంటే మనం ఎప్పుడంటే సమ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటే సేవ్ డ్రాఫ్ట్ ప్రెస్ చేసేది బెటర్. ఎందుకంటే మనం చేసిన వర్క్ అంతా సేవ్ అయి ఉండాలి. ఎందుకంటే మనం వచ్చేసి ఇప్పుడు ఏమంటే మనం యూజ్ చేస్తూ ఉన్నాం, ఒక 2 minutes మనం డేటా ఫిల్ చేస్తున్నాం, టక్కన వచ్చేసి ఇంటర్నెట్ వచ్చేసి కట్ అయిపోయింది అనుకుంటాం. సో ఇంటర్నెట్ కట్ అయిపోతే ఏం చేస్తాయంటే మీరు వచ్చేసి సేవ్ చేసి ఉంటే మళ్ళీ ఇంటర్నెట్ వచ్చినప్పుడు మనం ఎక్కడ దాకా సేవ్ చేసినామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అట్లా సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయకుండా ఉండిపోయి ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసేలా వస్తుంది. సో ఎప్పుడు ఇది యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేది కాదు, ఏ వర్క్ చేసినా అప్పుడప్పుడు మనం సేవ్ చేస్తే బెటర్. And then in ITR, wherever information is captured in table, adding new rows, ఇది వచ్చేసి నేను వచ్చేసి ఫైల్ చేసేప్పుడు వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇన్స్ట్రక్షన్ని. అండ్ దెన్ ప్లీజ్ ఎంటర్ ఓన్లీ ది వాల్యూ వేర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ నీడెడ్ ఇన్ పర్సంటేజ్. సో ఎక్కడంటే పర్సంటేజ్ కావాలో అక్కడ మట్టుమే పర్సంటేజ్ వాల్యూని మీరు పెట్టేది బెటర్. అండ్ దెన్ ప్లీజ్ వెరిఫై ది రిటర్న్ బిఫోర్ యూ సబ్మిట్. సో మీరు రిటర్న్ సబ్మిట్ చేసేక ముందు ఒక 2 to 3 times క్రాస్ వెరిఫై చేసేది బెటర్. అండ్ దెన్ ఇది ఇన్స్ట్రక్షన్ పేజ్. అండ్ దెన్ పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్కమ్ డీటెయిల్స్ ఉంటుంది, ట్యాక్స్ డీటెయిల్స్ ఉంటుంది, ట్యాక్స్ పెయిడ్ అండ్ వెరిఫికేషన్ 80G. సో ఇవన్నీ మేము డీటెయిల్గా చూడబోతున్నాం.